కాడికి పోయినా పొలం ఎట్లున్నది? పొలానికి నీళ్ళు పెట్టినాక కిందితో ఏం వారలేదు. పొలం కొంచెం ఎరపచ్చింది. యూరియా వెళ్ళాలి. బావను యూరియా బత్తాలు తెమ్మా. సరే తమ్ముడు, నేను బావకి చెప్తా, మంద తీసుకురామని. పోయి కూర్చో. చెప్పక్క. సరే సిరి, మామయ్య వచ్చి నువ్వు నీళ్ళు పట్టుకురా. ఏమయ్యా, ఎటు పోతే అటేనా? తమ్ముడు ఇప్పుడే వచ్చి చెప్తాను, పొలం అంతా ఎర్రబడ్డదట, రేపు యూరియా తెచ్చి తలిపి. సరే కానీ నేను ఊళ్ళోకి వస్తా అంటే రాజయ్య కలిసిండు. అలా కొడుకట మన బిడ్డలాట ఇద్దామా? బయటకు ఎవరికో ఇచ్చుడు ఎందుకయ్యా? తమ్ముడు ఉన్నాడు కదా, తమ్ముడిని ఒక ముచ్చట అడుగుదాం. అమ్మా చెప్పు బిడ్డ. అమ్మ, నేను బయట వాళ్ళని చేసుకోనమ్మా. నాకు చిన్నప్పటి నుంచి మామయ్య అంటేనే ఇష్టం. నా మనసులో కూడా అదే ఉంది బిడ్డ. ఇంట్లో బంగారం వస్తుంటే తమ్ముడిని పెట్టుకొని నేను బయటకి ఎందుకు ఇస్తా? అయ్యా, ఏమంటావు తమ్ముడు? మంచి మాటనే వెళ్ళాలి. నాకున్నది ఒక్కదానొక్క బిడ్డ. నీ తమ్మునికి ఇస్తే వీడు చూడు మంచిగా ఉంటుంది, నా కళ్ళ ముందే తిరుగుతుంది. నువ్వేమంటావురా తమ్ముడు? అక్క, అన్ని విషయాలు మీరే మాట్లాడుకుంటారానే. నా మనసులో అలాంటి ఆలోచన ఏం లేదు. నేను కోడల్ని పెళ్లి చేసుకోనే. నువ్వేమని అనుకో, కోడలు మాత్రం నేను పెళ్లి చేసుకోను. అట్లంటవేంద్రా తమ్ముడు? నువ్వు ఇంకేదన్నా అడగక్క, కోడలు మాత్రం నేను పెళ్లి చేసుకోను. అరే బామారి, నువ్వు అన్నం పెట్టేసి నడుపుతున్నావురా. తమ్ముడు, నిన్ను చిన్నప్పటి నుంచి నా కన్న కొడుకు కన్నా ఎక్కువ చూసుకున్నా, కానీ నువ్వు తిన్నింటి వాసాలు లెక్క పెడతానవరా ఇప్పుడు. అక్క, అట్లా మాట్లాడకక్క. నువ్వు అక్కని విలువకు, నీ అక్క ఎప్పుడో చచ్చిపోయింది. నువ్వు నడు నా ఇంట్లోకి వెళ్ళి. అక్క, అట్లా మాట్లాడకక్క. నువ్వు అట్లా మాట్లాడితే నాకు మంచిగా అనిపించేదే. నన్ను అర్థం చేసుకో అక్క. నిన్ను అర్థం చేసుకొని నిన్ను చిన్నప్పటి నుంచి నేను చదువుతున్నా. ఇప్పుడు నా బిడ్డను చేసుకోమంటే చేసుకోనంటావా? నువ్వు నా బిడ్డను చేసుకోకపోతే నేను నీకు అక్కని కాదు, నువ్వు నాకు తమ్ముని కాదు. నువ్వు పోరా ఇంట్లోకి వెళ్ళి. అరే బామ్మారి, నా ఇంట్లో నువ్వు ఒక్క విషయం కూడా ఉండవురా. వెళ్ళిపోరా ఇప్పుడే. పోరా నువ్వు. అన్నా పోతున్నవే? ఎట్లే తమ్ముడు, ఇట్లా ఊళ్ళోకి వద్దా అని పోతాన్నా. చెప్పు, ఏమన్నా పనా? ఏం లేదన్నా, కొద్ది రోజుల క్రితం నాన్న చనిపోయింది కదా, ఉన్న ఒక ఎకరం అమ్మి అమ్మని హైదరాబాద్ తీసుకుపోదాం అనుకుంటాను అన్న. అమ్మకి అసలే పానం మంచుకుంటలేదు కదా, అందుకే నీ పొలం పక్క పొంటి నా పొలం ఉన్నది కదా, నువ్వు ఉంటావేమని అడుగుతానా. సరే తమ్ముడు, నేను ఇంట్లో ఇసరచ్చుకొని చెప్తా మరి నీకు. సరే అన్న, చెప్పు. ఎటు పోతున్నావు మామయ్య? పని మీద ఊళ్ళో పోతున్నారా? నువ్వు మంచిగా ఉన్నావా? మంచిగా ఉన్నా మామయ్య. అక్క బావ మంచిగా ఉన్నారా? మంచిగానే ఉన్నారు మామయ్య. ఎవరెత్తాను? మా మామయ్య అండి. అదేంది, వాళ్ళకి మీకు మాటలు లేవు కదా, మాట ఏంది? ఏ నడు ఒక నన్ను. సరే మామయ్య, నేను వెళ్తా. ఏమైంది? ఏమో చిన్నపోయి ఉన్నావు? పని మీద ఊళ్ళో పోతే మా కోడలు మందలు ఇచ్చిందే, కానీ దాని భర్త కోపగించుకున్నాడు. తిండింటి వాసాలు లెక్క పెట్టినా, నా మీద విషాలు పెట్టుకున్నారే. నేనేం పాపం చేసిన్నే? నన్ను పూర్తనే కొడతలేరు వాళ్ళు. మీది రక్త సంబంధం అండి, మిమ్మల్ని ఎవ్వరూ విడదీయలేరు. ఓ పొద్దు విడిపోయినా ఇంకో పొద్దు కలవాల్సిందే. కాలం చేసిన గాయమే సాయం కూడా ఎత్తది. నీకు ఏది బరువే? 2 రోజులకు ఒకసారి నెత్తికి నూనె పెట్టుకుంటే ఏమవుతుందే? పెడతా. నాకు అదొకటే తక్కువ అయింది. నూనె పెట్టుకుంటా, ఇక నేను మసాజ్ చేసుకుంటూ ఉంటా. నేను అదో కూడలొచ్చింది.
కొడలు రా, మొమ్మట పడతానేంది? కూర్చోరా. కూర్చో కూర్చో. ఏం లేదురా, ఏం కొంచెం దుమ్మంటే దుర్తా నాకు అంతే, ఏం లేదు. ఏం లేదు చిరి, నెట్ అంతా దుర్ద పెడుతుంది. పెయిన్లు చూడమంటే మీ మామయ్య చూస్తాడు అంతే. అంతే అంతే. మీ ఇద్దరిని చూడాలనిపించి వచ్చిన మామయ్య. ఈ గొడవలన్నీ నా వల్లే, నన్ను క్షమించు మామయ్య. మీ అక్క తమ్ముల్ని విడదీశానన్న బాధ నన్ను ఇంకా వేధిస్తూనే ఉంది మామయ్య. మాటలు బాగానే మాట్లాడతాను, దీంట్లో నీ తప్పే ఉన్నది కొడలు. నువ్వు చిన్నదానివి, తెలిసి తెలియని వయసు. ఇప్పటికైనా నువ్వు మా ఇంటికి వచ్చి మాతో మాట్లాడుతాను, అదే మాకు సంతోషం. నువ్వైనా ఇప్పటికీ వచ్చి మాతో మాట్లాడు, మాకు అదే సంతోషం. సరే అత్తమ్మ, నేను వెళ్ళొస్తా మామయ్య. అమ్మ నా కోసం ఇంటికాడ చూస్తుండే కావచ్చు. సరేరా, వెళ్ళిరా. సరే మామయ్య, వెళ్ళొస్తా అత్తమ్మ. ఇగో నీకో ముచ్చట చెప్పాలి. ఏంటిదా? ఇంకా రమేష్ అన్న పొలం అమ్ముతాడట. నా దగ్గర కొన్ని పైసలు ఉన్నాయి, ఆ పొలం మనం కొట్టుకొని వ్యవసాయం చేసుకుందాం. సరేనే, మనం ఎన్ని రోజులు అని కూలినాలు చేసుకొని బతుకుతాం చెప్పు. అట్లనే పొలం కొనుక్కొని వ్యవసాయం చేసుకుందాం. సరే, మా ఆయన బయలుదేరం. సరసాలాడే సమయం కదా అని వదిలిపెడతాను, లేకపోతే నేను రెడీ. రెడీ రెడీ. అక్క, ఎవరమ్మా నువ్వు? నా పేరు భవాని. మీ తమ్ముడు పెళ్లి చేసుకున్నది నన్నే. మేము ఇల్లు కట్టుకుంటున్నాం, రేపు దానికి గడప పెట్టుడు ఉన్నది. మిమ్మల్ని వెళ్తామని వచ్చిన. నీకెంత ధైర్యం ఉంటే నా ఇంటికి వచ్చి కడప పెట్టుకుంటున్నా అని పిలుస్తావు? నాకు ఏ తమ్ముడు లేడు, ఏ మరద లేదు. నడు ఇక్కడ నుంచి నువ్వు. రక్త సంబంధం తెంచుకుంటే పోయేది కాదక్క. నేను పొద్దుగా లేతే మొక్కని దైవం లేదు, కానీ మీ తమ్మునికి అక్కడే దైవం. తోడవుట్టిన తమ్ముడిని దూరం చేసుకొని నువ్వేం సాధించినావు? గుండె నిండా బాధ, కంటి నిండా నీళ్ళు తప్ప. లావణ్య, ఎవరేమే? నాన్న, మామయ్య పెళ్లి చేసుకున్నది ఈ అత్తనే. దానికి తమ్ముడు లేడు, నాకు బామ్మర్ లేడు. ఇంట్లోకి పోదండి. ఏమైంది? ఏమన్నది మా అక్క? అత్త అన్నదా? మీ అక్క గుండెను రాయి వేసుకొని బతుకుతుంది. ఇంట్లో మనిషిని పగోన్ లెక్క చూసే కుటుంబాన్ని నేనైతే ఏడ చూడలేదు. మా అక్క మొండిదే కానీ మంచిదేనే. మా అక్క గుణం నాకు తెలుసు, మా అక్క మంచిదే. అవునావా? ఇల్లరిక మళ్ళునంటే తినుకుంటా ఊసుడేనా? ఇంకా పొలం కాడికి మా నాన్నకింత సాయం చేస్తేంది? అవునా మావా, ఇక్కడ అంతా పొలం కొని ఇస్తాను కానీ ఏమైంది? లావణ్య, మన పక్క పట్టి రమేష్ పొలం అమ్ముతాడు, అది కొని ఇలా రిజిస్ట్రేషన్ చేద్దామా? మంచి పాట చెప్పినవయ్యా. సరే మరి పోయి అడిగేద్దాం పా రమేష్ అన్న దగ్గర. పోయేదావా? ఏమైందన్న ఇట్లా వచ్చిన వాదన తీసుకొని? ఏం లేదు తమ్ముడు, మొన్న నీ పొలం అమ్ముతా అన్నావు కదా, దాని గురించి మాట్లాడమని వచ్చిన. నెల రోజులే అన్న చెప్పి, ఇక రాపోతే అగ రాపోతే నిన్ననే ఇలా తమ్ముడు భయాన పెట్టిపోయింది. ఆయన మాట ఇచ్చిన, ఇప్పుడు ఏం చేయాలో చెప్పు. సరే తమ్ముడు. చూసావా లావణ్య, మనం కొంటామని తెలిసి కూడా మీ తమ్ముడు భయాన పెట్టాడా? వానికి చూసావు ఎంత బల్పోవాలి. అదే వానికి బాగా బలు బాగా వచ్చింది కానీ నేను పోయి మాట్లాడతా. సరే పో. ఎవరా ఇంట్లో? ఎవరంటే సప్పుడు ఎవరేమి? బయటికి రా.
అక్క నువ్వా ఇక్కడనే ఆగిపోయినవింది లోపలికి రా. నేను నీతోటి మర్యాదలు చేయించుకోవడానికి రాలే. పిలువు నీ మగని బయటికి. ఏమండి ఏమండి ఏందే అక్క ఎప్పుడు వచ్చినావే? రా లోపలికి. అక్క ఏమైతే అక్క, నేను కొందాం అనుకున్న పొలాన్ని నువ్వెట్లా కొంటావురా? ఆ పొలం మీరు కొంటారన్న విషయం మాకు తెలియనే తెలియదు అక్క. ఆయనకు ఆ విషయం తెలియనే తెలియదు. ఆ పొలాన్ని నేనే కొందామని చెప్పిన. ఈ కులం తక్కువ దాని మాటలు నీ చెడిపోతాన్నవరా నువ్వు బాగుపడవే, సత్త నాశనం అయిపోతావు. నా ఉసురు నీకు దాకుతుంది. నేను చచ్చినా కూడా నా శవాన్ని చూడడానికి రావద్దు మీరు. ఏదో కోపంలో మాట్లాడింది. నువ్వేం బాధపడకు. పా లోపలికి పోదాం. ఆనే సిరి, మీ మామ నన్ను కలిసిండే. మీ మామ గురించి తప్పుగా అనుకున్నా. నువ్వు వెళ్ళి మీ అమ్మతో మాట్లాడు. అందరం కలిసి ఉంటేనే బాగుంటుంది. అమ్మా, మామయ్యని అత్తయ్యని కార్తీక పుణ్యానికి పిలువవా? నాకు తమ్ముడు లేడే, పుట్టింటి బలం కూడా లేదు. ఇక నేను ఎట్లా పిలవాలి? అమ్మా, మామయ్య నన్ను ఎందుకు పెళ్లి చేసుకోలేదు తెలుసా? మామ నీ కాళ్ళు మొక్కాల గాని నువ్వు నాన్న మామ కాళ్ళు కడగడం మామకి ఇష్టం లేదమ్మా. మామ నన్ను పెళ్లి చేసుకుంటే మామకి నువ్వు రాఖీ ఎలా కట్టవలవు అమ్మా? మామకి అమ్మవైనా అక్కవైనా నువ్వే కదమ్మా. ఏమండి మీ అక్క వాళ్ళు వచ్చిర్రు. నన్ను క్షమించురా తమ్ముడు. నిన్ను అర్థం చేసుకోలేకపోయినా, నీ మనసు బాగా బాధ పెట్టిన. అక్క అమ్ముంటే తిట్టిందని నేను బాధపడటున్నా చెప్పు. నువ్వు కూడా నాకు అమ్మ లెక్కనే. చిన్నప్పుడు ఒకే సైకిల్ కోసం కొట్లాడుకున్నాం, గుర్తుందా అక్క? కష్టం వస్తే నాకు తోడు నీడ చూసుకున్నావు. చిన్నప్పటి నుంచి వెళ్ళి ఒక కన్న కొడుకు లెక్క చూసుకున్నావు. అమ్మ తర్వాత అమ్మ అంత ప్రేమను మంచినావు. కొత్త బంధం ముడిపడినా అక్క ఆలోచన లేదే నాకు రోజు గడవదు అక్క. ఇన్ని రోజులు బాంబర్ లెక్క ఇక మందు ముట్టలే. అక్క తమ్ములు కలిసిరుగా, ఇక కుమ్ముడే మందు. ఇక బాంబర్ ఏమంటావు? ఏ తాగుదాం బావా. కార్తీక పున్నమి దీపాల లెక్క మన ఇల్లు కలకల నాడిపోవాలి. ఏమంటావు అత్త? అంటే అక్క తమ్ములు కలిసిపోయారు కదా, ఇక మన ఇల్లు కళకళలాడుతుంది. హాయ్ ఫ్రెండ్స్, చూసారు కదా మా వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న గంట గట్టి కొట్టుర్రి. ఎట్లా తెలుసా? ఇగో గిట్లా ఇట్లా కాదు, మంచి కొట్టుర్రి.